ఇప్పుడు ఉత్తర తెలంగాణ దక్షిణ తెలంగాణ రెండు చెప్పారు. ఉత్తర తెలంగాణలో బీజేపీ క్లీన్ స్వీప్ అన్నారు, కానీ ఉత్తర తెలంగాణలో ఇప్పుడు పెద్దపల్లి ఉంది. పెద్దపల్లి సీటు మీకు వస్తుందా? వరంగల్ సీటు వస్తుందా? ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు దక్షిణ తెలంగాణలో కూడా మొత్తం రావు కదండి వాళ్ళకి. దక్షిణ తెలంగాణ అంటే ఇప్పుడు దాని అర్థం ఏంటంటే విడిపోయినట్టు కాదు. దక్షిణ తెలంగాణ కొద్దిగా కాంగ్రెస్ ఎక్కువ ఉంది, ఇక్కడ ఉత్తర తెలంగాణలో బీజేపీ ఎక్కువ ఉంది. దక్షిణ తెలంగాణ ఎక్కువ వచ్చడానికి కారణం ఏంటంటే వచ్చి నుంచి కూడా దక్షిణ తెలంగాణ మంత్రులు ఎక్కువ ప్రాధాన్యత తెచ్చుకుంటారు. ముఖ్యమంత్రి గారు దక్షిణ ప్రాధాన్యత తెచ్చుకుంటారు సంబంధం తప్ప ఇక్కడ ఉన్నదంతా ఇప్పుడు నేషనల్ కదండి. ఎన్నికలు వచ్చి ఇప్పుడు రేవంత్ రెడ్డి, రాకేష్ రెడ్డి, రామచంద్ర నాయక్ ఎన్నికలు కావాలి. ఈ దేశాన్ని ఏడంలో బీజేపీ వారు చాలా సమర్థులు. చీఫ్ సెక్రటరీకి ఇచ్చాను డైరెక్ట్. దయచేసి మంత్రులు రాజకీయ నాయకులుగా మాట్లాడకండి. రాకేష్ రెడ్డి అన్నప్పుడే చీఫ్ సెక్రటరీ గారికి మాట్లాడాను, చీఫ్ సెక్రటరీకి లెటర్ ఇచ్చాను. మొత్తం ఉత్తర తెలంగాణ కేటాయించిన నిధులన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నుంచి అప్పులెన్ని తెచ్చారు, మా ఆదాయం ఎంత, డైరెక్ట్ సబ్జెక్ట్ పక్కన మాట్లాడదాం. ఇప్పుడు మాట్లాడేది ఏంటంటే ఈ ఎన్నికలు రేవంత్ రెడ్డి, రాకేష్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికలు కావు. ఇవి దేశానికి సంబంధించినవి, దేశం అభివృద్ధికి సంబంధించినవి. అవినీతి లేని అభివృద్ధి, అభివృద్ధి ఒకవైపు, అవినీతి లేని అభివృద్ధి ఒకవైపు. ప్రపంచవ్యాప్తంగా అవినీతి లేదని ఏ విధంగా చెప్పగలుగుతున్నారు? మొత్తం దోచిపెడుతున్నారు కదా, పేదోని కొట్టి పెద్దోళ్ళను మీరు దోచిపెడుతున్నారు కదా. పేదోని కొట్టి అవినీతి అందరు చేయకపోవచ్చు, కానీ ఒక నలుగురు ఐదుగురు అయితే మొత్తం ప్రపంచాన్ని కావాలంటే ఫోటో పెడతాను. ధీరుభాయ్ అంబానీ, ఇందిరాగాంధీ లంచ్ చేసుకుంటూ సరదాగా కబుర్లు చెప్పిన ఫోటో ఇంత స్వేచ్ఛ, నీరవ్ మోడీ, లలిత్ మోడీ, లక్షల కోట్లు మరి వాళ్ళని దోచిపెట్టింది. బ్యాంక్ రుణాలన్నీ మాఫీ చేసింది అయితే మోడీ కదా. బ్యాంక్ రుణాలకు కూడా మొత్తం కాంగ్రెస్ 14 లక్షల కోట్లు ఇచ్చుండొచ్చు, కానీ మాఫీ చేసింది అయితే బీజేపీ పార్టీ. 14 లక్షల కోట్లు మీరు కాంగ్రెస్ వాళ్ళు అప్పనంగా పెట్టుబడిదారులకు, మీ కాంగ్రెస్ తొత్తులకు 14 లక్షల కోట్లు రికవరీ చేసినాము. కావాలంటే ప్రపంచ వ్యాప్తంగా ఈ సంవత్సరం 3,20,000 కోట్లు అండి. ఈ సంవత్సరం నేషనల్ బ్యాంక్స్ కానీ ప్రైవేట్ బ్యాంక్స్ ఇండియాలో ఫస్ట్ టైం కాంగ్రెస్ సర్వనాశనం చేసిందండి దేశాన్ని, అన్ని వ్యవస్థలని. బ్యాంకింగ్ జనరల్ డిస్కషన్ వదిలేద్దాం. రాకేష్ రెడ్డి ఒకటి రామచంద్ర నాయక్ గారు సూటిగా ఒకటి ఆరోపించారు, బీఆర్ఎస్ బీజేపీ కొల్యూడ్ అయ్యాయి కవిత బెయిల్ విషయంలో. ఎందుకంటే మీ పార్లమెంట్ సెగ్మెంటే, మీ మెంబర్ ఆఫ్ మాజీ పార్లమెంటే విషయంలో కావాలనే కేసీఆర్ బీజేపీకి సపోర్ట్ చేశారు కవితను విడిపించుకునేందుకు కోసం అని ఆయన ఆరోపించారు. దాని మీద జవాబు చెప్పండి. ఒకటేనండి, అది ఇంతకు ముందు ఎప్పటి నుంచో జరుగుతుంది. కవిత అరెస్ట్ కు ఈ తెలంగాణ రాజకీయాలకు సంబంధం లేదు. ఒకటండి, ఇప్పుడు ఒకటండి, అదొక పెద్ద ఒక ఇన్వెస్టిగేషన్ టీం అనేది 160 మంది ప్రభుత్వం రాగానే వస్తే వెంటనే కవిత బయటకు వస్తుంది. అంటే కనిమొలి 2 సంవత్సరాలు జైలు లేదండి, రాలేదా బయటికి? ఈమె ఎట్లా వస్తుంది? అంటే ఎప్పటికీ అట్లా ఉండాలని కోరుకుంటారు. యూపీఏ గవర్నమెంట్ లో ఉన్న భాగస్వాములు కూడా కేసు వేసే మరి చరిత్ర కాంగ్రెస్ పార్టీ. ఎందుకన్నా అట్లా కాదు, కొంతమంది తీసుకోవడం కోసమో, కొంతమంది లబ్ధి పొందడం, రాజకీయంగా లబ్ధి పొందడం ఎప్పటికీ జైలు ఉండాలని కోరుకుంటున్నారా? ఆమె చట్టసభలు, కోర్టుల మీద నమ్మకం ఉంది, న్యాయ వ్యవస్థ ద్వారా ప్రయత్నం చేస్తుంది. ఇండైరెక్ట్ గా మీరు కవిత గారు త్వరలో బయటకు వస్తున్నట్టు చెప్తున్నట్టే కదా. కంపల్సరీ వస్తారు. కనిమొలి రాలేదా? ఇప్పుడు మీ కనిమొలి శిక్ష, కనిమొలి గాని రాజా గాని వాళ్ళు శిక్షను అనుభవించారు. అనుభవించలేదు. అది 1,76,000 భాగస్వాముల మీద, అంటే కాంగ్రెస్ యూపీఏ గవర్నమెంట్ లో భాగస్వాముల మీద కేసు పెట్టింది. రాజకీయంగా లబ్ధి ఆశించకుండా జరిగింది. దయచేసి అన్న ఒక్క నిమిషం టైం ఇవ్వండి, ఒక్క నిమిషం ఒకటి దయచేసి. ఈ రోజు రేవంత్ రెడ్డి గారిది లాస్ట్ 1 year స్పీచెస్ ఏనండి కాంగ్రెస్ నాయకులు. రాహుల్ గాంధీ గారు ఈనండి, ప్రియాంక గాంధీ గారు ఈనండి. ఇన్న తర్వాత ఇప్పుడు వచ్చిన తర్వాత ఏం చేస్తున్నా చూడండి. 6 నెలల నుంచి ఒక్క ఇన్వెస్టిగేషన్ లేదు. అన్నిటికన్నీ ఫేజులు పెట్టారు, అన్ని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు, ఆ డబ్బులు వసూలు చేసుకుంటారు, ఢిల్లీకి పంపుతున్నారు, ఢిల్లీ సుల్తాన్లకు. కాళేశ్వరం ఇంటనే ఆయన ఏమన్నాడు, చెర్లపల్లిలో డబ్బులు పెట్టిన రెడీ చేసి పెట్టాడు రాగానే. రెండోది ఆయనని జైల్లో పెట్టిన జొన్నాడ ఫామ్ హౌస్ కూడా ఓట్లేదు ముఖ్యమంత్రి హోదాలు. ఇప్పుడు ఎన్నో 100 కోట్లు 1000 కోట్లు కబ్జాలైనాయి, కాకరకాయని అని చెప్పిన ఇప్పుడున్న ప్రస్తుత ముఖ్యమంత్రి దాన్ని పక్కన పెట్టాడు.
వాళ్ళ సినిమా స్టార్ సంబంధించి డ్రగ్స్ మీద ఉక్కు పాదం మోపుతాను ఆ కేసు తీస్తానని అది తీయలేదు. రాకేష్ అన్న, రెండోది ప్రభుత్వం ఏర్పడి అనతి కాలంలోనే కక్ష సాధింపులు పోవాలనే ఉద్దేశంతో ఉదాహరణ అర్థం చేసుకోవాలి. ప్రభుత్వం చట్టపరంగా తీసుకోవాల్సిన ప్రతి ఇంట్రాగేషన్ నడుస్తూనే ఉంది. పూర్తి స్థాయిలో ఇంట్రాగేషన్ జరిగి వివరాలను బయట వచ్చిన తర్వాత తప్పకుండా శిక్షార్హులే, వాళ్ళు శిక్షార్హులే. వారు చేసిన దోపిడీ అంత ఇంత కాదు. వారి దోపిడీ గురించి ఎక్కడ మాట్లాడలేదు. ఎప్పుడు రేవంత్ రెడ్డి గారిని దృష్టి పెట్టుకుని మాట్లాడతారు తప్ప రాకేష్ అన్న మీరు డిబేట్ చాలా చూసినా మీరు కేవలం ముఖ్యమంత్రి గారిని మీరు దృష్టి పెట్టుకుని మాట్లాడతారు తప్ప ఎప్పుడున్నా కేసీఆర్ చేసిన 10 సంవత్సరాల దోపిడీ గురించి మాట్లాడరే. వారు చేసిన తెలంగాణ చేసిన మోసాలు మాట్లాడారు. రాకేష్ గారు ఒక టాపిక్ డిస్కస్ అవుతారు. కవితకు సంబంధించిన అంశం, కవితకు సంబంధించి ఇప్పుడు మొన్న ఎలక్షన్స్ లో మధ్యాహ్నం తర్వాత పొద్దునటి వరకు ఓకే, మధ్యాహ్నం తర్వాత బీఆర్ఎస్ ఓటు మేజర్ గా బీజేపీకి షిఫ్ట్ అయింది దాదాపు ఆల్మోస్ట్ అన్ని సెగ్మెంట్ లో ఎక్సెప్ట్ మెదక్ కాకుండా అని చాలా మంది అబ్జర్వ్ చేశారు. జరిగిందైతే వాస్తవం. అది అగ్రిమెంట్ కారణంగా జరిగిందా లేకపోతే అగ్రిమెంట్ లేకుండా? నేను నిజామాబాద్ చెప్తాను. ఇంటెలిజెన్స్ ఇప్పుడు నేను అనేది ఇట్లా రాజకీయ నాయకులు మాట్లాడానండి. ఏదైనా మాట్లాడితే పక్కా డాటాతో మాట్లాడతా, అవసరం అయితే దేనికైనా సిద్ధం. నిజామాబాద్ చెప్పుకుంటే ఎమ్మెల్యే పదవి నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లు ఏమన్నారంటే డైరెక్ట్ కాంగ్రెస్ కి ఏమన్నారు బీఆర్ఎస్ వాళ్ళని. మీకు కావాలంటే వీడియో ఎవిడెన్స్లు, నాయకత్వాలు ఉన్న బీఆర్ఎస్ లో ఉన్న నాయకులందరూ కాంగ్రెస్ జాయిన్ అయ్యారు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా మొత్తం ఎట్లా అవుతారండి? మేము ఎట్లా అవుతాం వాళ్ళతో? ఒకటి, ఇది కొద్దిగా నీతి నియమాలు ఉన్న పార్టీ, దేశం మీద ప్రేమ ఉన్న పార్టీ, కొద్దిగా సనాతన ధర్మాన్ని నమ్మిన పార్టీ, దేశంలో ఉన్న హిందువులను కాపాడుకోవడానికి ఉన్న పార్టీ. అంటే హిందువులు ఒక్కరే దేశంలో దేశంలో మనిషిగా వ్యక్తులుగా మనుషులుగా గుర్తించే పరిస్థితి లేకుండా బీజేపీ రాష్ట్రంలో దేశంలో అదే మాట రిపీట్ హిందువులను కాంగ్రెస్ పార్టీ కాపాడలేదు. మీరు తీసుకున్న రాకేష్ రెడ్డి గారు నేనేమంటున్నా అంటే అందరు మిగతా మతస్థులు అందరితో పాటు హిందువులను కాపాడుకుంటామని రాకేష్ రెడ్డి గారు అవన్నీ చెప్పాలంటే చాలా పెద్ద ఉన్నది ప్రజాస్వామ్య దేశంలో. ఇప్పుడు ఒక మాఫియా పొలిటికల్ మాఫియా లాగా ఆదాని, అదేవిధంగా అమిత్ షా, బీజేపీ మోడీ గారు ఒక మాఫియా పొలిటికల్ మాఫియాను తయారు చేసుకున్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే వారి మీద ఈడీలు లేకపోతే సిబిఐలు, ఇన్కమ్ ట్యాక్స్ తప్ప ఇంకేమైనా ఉందా? మీరు డిమానిటైజేషన్ చేసిరు, నోటు రద్దు చేసిరు, దాని వల్ల ఏం లాభం జరిగింది చెప్పగలుగుతారు? అదేవిధంగా జీఎస్టీ, పేదల మీద జీఎస్టీ భారం వేసింది వాస్తవం కాదా? పాకిస్తాన్ రోజు 4 సైనిక తరలు పంపిస్తుండే రామచంద్ర నాకు సరిగ్గా ఏమనించండి మీకు పాకిస్తాన్ రాకేష్ రెడ్డి గారు టిఆర్ఎస్ నుంచి శ్రీధర్ రెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు. ఒక్కసారి నగేష్ గారితో మాట్లాడి అని వేరే చర్చలోకి వెళ్ళాలి. నగేష్ గారు